ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి లాస్ట్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది, ప్రమాణాలు మరియు మితులు గురించి. సో దాని కంటిన్యూస్ ఇది సెకండ్ వీడియో. సో డైమెన్షన్ ఏంటి అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ తీసుకున్నాం అనుకోండి, పీడనం అనేదాన్ని తీసుకుంటే ఈ పీడనం యొక్క మితి ఏమవుతుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. పీడనం అంటే మనకు తెలుసు కదా, ఫోర్స్, బలం బై ఏరియా, వైశాల్యం అని చెప్తాం. సో వీరి యొక్క మితులు అయితే ఇక్కడ రాద్దాం. బలానికి వచ్చేసరికి మనకి m1 L1 T-2 అవుతుంది, అండ్ ఏరియా అయితే మనకి L² అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి, m1 L1. సో మ్యాథమెటికల్గా అప్లై చేయండి, L⁻⁻² అండ్ T⁻⁻². సో ఇలా అయితే మనకు ఫైనల్గా వచ్చేది m1 L-1 అండ్ T-2. సో ఇలా వస్తుందన్నమాట. ఇది మనకు కావాల్సినటువంటి పీడనానికి సంబంధించినటువంటి మితి అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ అయితే మనకి సప్లిమెంటరీ కొన్ని చెప్పుకున్నాం కదా, సప్లిమెంటరీ యూనిట్స్ కూడా కొన్ని చెప్పుకున్నాం. సో డైమెన్షన్స్ అని చెప్పుకున్నాం, వాటి గురించి ఒకసారి చూద్దాం. సో సప్లిమెంటరీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ చూద్దాం. యాంగిల్ తీసుకున్నట్లయితే ఈ యాంగిల్ యొక్క మితి ఏమవుతుంది, కోణం అనేసరికి మనం డిగ్రీస్లో చెప్తాం, అండ్ రేడియన్స్లో చెప్తాం, అండ్ గ్రేడియన్స్లో కూడా చెప్తాం. సో రేడియన్స్ తీసుకుందాం. సో మనకి ఒక వృత్తం తీసుకున్నట్లయితే, ఏదైనా సర్కిల్ కానీ మనం తీసుకున్నట్లయితే సర్కిల్లో ఎన్ని రేడియన్స్ ఉంటాయంటే 2π రేడియన్స్ అని చెప్తాం అనమాట. సర్కిల్ మొత్తంలో మనకు ఉండేవి 2π రేడియన్స్. సో 2π రేడియన్స్ అంటే ఏంటి, అసలు రేడియన్స్ని ఏ విధంగా కలెక్ట్ చేస్తాం, 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తామంటే, సో ఆర్క్ బై ఏం చెప్తాం, రేడియస్. ఆర్క్ బై రేడియస్ అని చెప్తాం. రేడియన్స్ గురించి మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఆర్క్ బై రేడియస్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే చాపము బై వ్యాసార్థము అని చెప్తాం అనమాట. సో చాపము వ్యాసార్థము రెండు సమానమయ్యాయి అనుకోండి, అప్పుడు దాన్ని 1 రేడియన్స్ అని పిలుస్తాం. అలా అయితే ఇక్కడ యాంగిల్ యొక్క మనం రాద్దాం ఒకసారి, ఏమవుతుందో చూద్దాం. సో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. సో అంటే చాపము బై వ్యాసార్థము. సో ఆర్క్ అంటే ఏమవుతుంది, చాపంకు ఉండే కొలత ఏమవుతుంది చెప్పండి, పొడవే కదా, దట్ ఈజ్ L. అండ్ రేడియస్ అంటే ఏమవుతుంది, ఇది కూడా వ్యాసార్థం, అంటే ఇది కూడా మనం ఏం చెప్తాం, పొడవుగానే చెప్తాం, అది కూడా L అనమాట. సో ఫైనల్గా మేము వస్తుంది మనకి, సో LL క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది m⁻0 L⁻0 T⁻0. సో దట్ ఈస్ డైమెన్షన్ లెస్ అంట. మితి వీటికి ఉండదు అని చెప్పవచ్చు. కోణానికైతే మితి ఉండదు. మరి కోణాన్ని ఆధారపెట్టుకుని ఉండేటటువంటి మరికొన్ని భౌతిక రాశులు అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగులర్ వెలాసిటీ, కోణీయ వేగం అని పిలుస్తుంటాం కదా, యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీని ఏ విధంగా మనం డైమెన్షన్స్ అనేవి తయారు చేద్దాం ఒకసారి చూద్దాం. యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, సో యాంగిల్ బై టేకెన్ టైం అని చెప్తాం. యాంగిల్ బై టేకెన్ టైం అని చెప్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ చేస్తాం. సో యాంగిల్ అనేది డైమెన్షన్ లెస్ కాబట్టి దానికి ఏం రాయొచ్చు, 1 అని రాసేద్దాం డైరెక్ట్గా. అండ్ టైంకి వచ్చేసరికి T. సో ఇలా రాద్దాం అనమాట. ఇలా రాసినట్లయితే మనకి m⁻0 L⁻0 అండ్ T అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్కి తీసుకెళ్తే T⁻⁻1. సో ఇది మనకి ఏమవుతుందంటే యాంగులర్ వెలాసిటీ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ యాంగులర్ యాక్సలరేషన్, కోణీయ త్వరణము. సో కోణీయ త్వరణం ఏమవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, యాంగులర్ యాక్సలరేషన్. సో యాంగులర్ యాక్సలరేషన్ అంటే, సో దీన్ని ఆల్ఫాతో రాస్తాం అనమాట. సో ఏమంటాం, యాక్సలరేషన్ అంటే మనకు తెలుసు కదా, ది డీవియేషన్ ఇన్ ద వెలాసిటీ ఇన్ స్పెసిఫైడ్ టైం అని పిలుస్తాం. అంటే నియమిత కాలంలో వేగంలో మార్పు రేట్ అని చెప్తాం. సో దట్ ఈస్, సో డెల్టా ఒమేగా డీవియేషన్ ఇన్ ద యాంగులర్ వెలాసిటీ బై డీవియేషన్ ఇన్ ద టైమ్ అని రాస్తాం అన్నమాట. సింపుల్గా dω/dt అని రాస్తాము. సో దీన్ని ఒకసారి డైమెన్షన్స్ రాద్దాం. సో డైమెన్షన్ కానీ మనం రాస్తే dω ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చింది కదా, దాట్ ఈజ్ ఓకే m⁻0 L⁻0 T⁻1 అండ్ ఇదే డీవియేషన్ ఇన్ ద టైం కాబట్టి డైరెక్ట్గా రాద్దాం. సో ఇక్కడ చాలామంది ఇక్కడ ఒక స్టెప్ అయితే డైరెక్ట్ స్టెప్ వేసాం సార్, దీన్ని ఇంకెలా సింపుల్గా అంటే వేగంలో మార్పు రేటునే మనం యాక్సలరేషన్, దట్ ఈజ్ మనకి చిన్న క్లాసులు చెప్పుకుంటాం v/t ఈజ్ ఈక్వల్ టు a అని రాస్తాం కదా. పోనీ అలా రాద్దాం ఒకసారి. అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే
డెల్టా వెలాసిటీ ఇన్ ద డెల్టా టీ అని రాయండి. బట్ ఇక్కడ యాంగులర్ మొమెంటం కాబట్టి మనం ఏం చేస్తాం, యాంగులర్ యాక్సలరేషన్ కాబట్టి మనం ఏం చేస్తాం, డి ఒమేగా రాద్దాం. సో అలా అనుకుంటే ఇక్కడ సో ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి m0 L0 T⁻⁻² రావడం జరుగుతుంది. ఇది మనకి యాంగులర్ యాక్సలరేషన్ అవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. దీనిపైన డిపెండ్ అయ్యేది ఏంటంటే టార్క్. టార్క్ కూడా మనకి అవసరం అనమాట. టార్క్ అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక సాఫ్ట్గానే రొటేట్ అవుతుండేటప్పుడు ఆ రొటేట్ అవుతున్న సాఫ్ట్ అనేది కలిగించే ఫోర్స్ అనమాట. సో దీన్ని ఏమంటామంటే టార్క్ అని పిలుస్తాం. ఈ టార్క్ అనేది కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ ఆర్మ్, ఫోర్స్ ఇంటూ ఆర్మ్ అని చెప్తాం అనమాట, ఆర్మ్ లెంత్ అని చెప్తాం అనమాట. ఓకే, ఎఫ్ ఇంటూ ఆర్మ్ లెంత్ అని చెప్తాం. సో అలాంటి ఫోర్స్ అయితే మీరు డైరెక్ట్ ఇక్కడే వేసండి, m1 L1 T⁻². అండ్ ఆర్మ్ లెంత్ అంటే మనకు తెలుసు కదా, ఎల్ అని రాసుకుంటాం. సో ఫైనల్గా మనం రాసుకున్నట్లయితే m1 L2 T⁻² అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది టార్క్ అనమాట. సో ఎంత ఉంటాయి ఈ కాన్స్టెంట్ యొక్క మనం ఏం చేస్తామంటే డైమెన్షన్స్ అయితే ట్రేస్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకున్న ఈ కాన్స్టెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని తీసుకుంటామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకుందాం. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏం చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి దాని గురించి మాట్లాడతాం. సో గ్రావిటేషనల్ ఫోర్స్ Fg ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఈక్వేషన్ అంటే gm1 m2 బై r² అని అయితే మనకు తెలుసు. సో ఇది ఫోర్స్ కాబట్టి ఫోర్స్ యొక్క మనం డైమెన్షన్స్ అయితే వేస్తున్నాం, m1 L1 T⁻². దట్ ఈజ్ ఈక్వల్ టు m1 m2 అంటే సో g ఇంటూ m1 అంటే m, m2 ఆల్సో m బై r² అంటే ఏమవుతుంది చెప్పండి, దట్ ఈజ్ L² అవుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. దెన్ g ఈజ్ ఈక్వల్ టు సో ఏమవుతుంది చెప్పండి, m1 L1 T⁻² ఇంటూ L⁻² బై m1 m2 అంటే మనకి m⁻² అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క మనకి డైమెన్షన్స్ అయితే వస్తాయి అనమాట. దట్ ఈజ్ చూడండి m⁻1 ఇక్కడ m⁻² ఉంది కాబట్టి m⁻−1 వేయచ్చు. ఇక్కడ పైన L1 ఉంది, ఇక్కడ L² ఉంది కాబట్టి మనం L³ అని రాయొచ్చు. అండ్ అదేవిధంగా టీ చూసుకున్నట్లయితే ఇంకా మనకి టీ ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా T⁻−2 రాయొచ్చు. ఇది మనకి సో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క జీ. సో గైస్ ఇదైతే మనకి 2014 ఎంసెట్లో ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎంసెట్. ఓకే, కింద మీరు పేపర్స్ కూడా చెక్ చేయొచ్చు. 2014 ఎంసెట్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ గోస్ ఫర్ ది స్పెసిఫిక్ హీట్. సో మనం 10th క్లాస్లో చాలా చేస్తుంటాం కదా, స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి. సో స్పెసిఫిక్ హీట్ గురించి వచ్చేటప్పుడు దాని యొక్క డైమెన్షన్స్ అయితే మనం తెలుసు కదా, డైరెక్ట్గా రాసేస్తాం. దట్ ఈజ్ Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ms డెల్టా టీ అని పిలుస్తాం. అండ్ సో అలా అయితే S ఈజ్ ఈక్వల్ టు Q బై m డెల్టా టీ అని రాస్తాం కదా. సో Q అంటే మనకి ఇక్కడ ఎనర్జీ, హీట్ అనేది ఒక ఎనర్జీ కాబట్టి ఎనర్జీ యొక్క డైమెన్షన్ అయితే రాద్దాం. దట్ ఈజ్ m1 అండ్ L² అండ్ T⁻−2 అవుతుంది. అండ్ లాస్ట్ క్లాస్లో చెప్పాను దీని గురించి, ఎనర్జీని ఏ విధంగా డిరైవ్ చేయాలని. అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ డినామినేటర్లో వచ్చేసరికి m అయితే ఉంటుంది, సో మాస్ కాబట్టి. అండ్ డెల్టా టెంపరేచర్ అంటే ఎందుకంటే కెల్విన్లో వాడతాం కాబట్టి డైరెక్ట్గా మీరైతే K అయితే రాసుకోండి, రైట్ K. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో కిందన ఒక m ఉంది అండ్ సో పైన m ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది 0 అవుతుంది. అండ్ పైన L² ఉంది, L² అండ్ T⁻−2 ఉంది, T⁻−2 అండ్ K ఉంది, న్యూమరేటర్ తీస్తే K⁻−1 అవుతుంది అనమాట. ఇది మనకి స్పెసిఫిక్ హీట్ యొక్క మనకి ఏమవుతుందంటే స్పెసిఫిక్ హీట్ యొక్క డైమెన్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మనకి కెమిస్ట్రీలో గ్యాస్ కాన్స్టెంట్ అయితే వస్తుంది. గ్యాస్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. గ్యాస్ కాన్స్టెంట్ అంటే మనకి ఆర్గా రాస్తాం అనమాట. సో ఇక్కడున్న ఫార్ములా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాలి. దట్ ఈజ్ PV ఈజ్ ఈక్వల్ టు nRT అని చెప్తాం అనమాట. సో PV అంటే ఇక్కడ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ కాన్స్టెంట్ R ఇంటూ T అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ R ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏమవుతుందంటే PV బై NT అవుతుంది. సో PV అంటే ఇక్కడ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ చేయాలి. సో ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే
గుర్తుంచుకోండి ఇక్కడ ప్రెజర్ అంటే ఎస్, ప్రెజర్ అంటే మనకి ఫోర్స్ బై, సో పీడనం గురించి మాట్లాడుకుంటే ఫోర్స్ బై ఏరియా. అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ చూసుకుంటే మనకి సో L³ వస్తుంది, డైరెక్ట్గా రాసేస్తున్నాం ఎందుకంటే ఏరియా ఇంటూ హైట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే NT చూద్దాం. N అంటే మోల్స్ అని చెప్తాం కదా, N అంటే ఇక్కడ మనకి మోల్స్లో రాసుకోవాలి. సో మోల్స్ అని చెప్పడానికి డైరెక్ట్గా మోల్ అని అయితే రాస్తున్నాను. అండ్ టెంపరేచర్ అయితే మనకు తెలిసింది కెల్విన్లో యూజ్ చేయాలి ఇక్కడ, ఓకేనా. సో K అనమాట. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై చేసుకున్నట్లయితే ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ అయితే మనం రాద్దాం. సో ఫోర్స్ అంటే ఇక్కడ L³ ఉంది, ఇక్కడ ఏరియా అంటే L² కదా. సో L³ L² మనం కట్ చేద్దాం. సో F బై L² ఇంటూ L³ బై మోల్ ఇంటూ కెల్విన్ వస్తుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో స్క్వేర్కి ఇందులో 2 పోతే మనకి L మిగులుతుంది. దట్ ఈజ్ F అంటే మనకి F యొక్క డైమెన్షన్స్ అయితే ఫోర్స్ అంటే కదా, mL(T⁻⁻2) ఇంటూ లెంత్ వచ్చింది కాబట్టి ఇంటూ L బై మోల్ ఇంటూ కెల్విన్ అని రాద్దాం. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. దీన్ని ఇప్పుడు కానీ మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి ఫైనల్గా సో ఈ గ్యాస్ కాన్స్టెంట్ అయితే వస్తుంది. దట్ ఈజ్ m⁻⁴ L⁻⁴ అండ్ T⁻⁻2 అండ్ mol⁻⁻1 అండ్ Kelvin⁻⁻1 ఇలా వస్తుంది అనమాట. ఇది మనకి గ్యాస్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ అన్నమాట. సో ఇంకా మీకైతే కొన్ని ఇస్తున్నాను. ఫ్లాంక్ కాన్స్టెంట్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫ్లాంక్ కాన్స్టెంట్, సో మనకి ఫ్లాంక్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, ఫ్లాంక్స్ కాన్స్టెంట్ అయితే నేను దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, మీరు చేసి అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఫ్లాంక్ కాన్స్టెంట్ అంటే E = hμ అని రాస్తాం కదా, hμ అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి గుర్తుంచుకోవాలి h అంటే ఫ్లాంక్ కాన్స్టెంట్ అండ్ ఇక్కడ μ అంటే మనకి ఫ్రీక్వెన్సీ అని చెప్తాం కదా. ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలుసు, దాని యొక్క డైమెన్షన్ అయితే 1/T. అండ్ E అంటే ఇక్కడ మనకి ఎనర్జీ అనమాట. E అంటే ఇక్కడ ఎనర్జీ. సో ఎనర్జీకి ఆల్రెడీ డైమెన్షన్స్ అయితే మీకు తెలుసు కదా, వాటిని ఒకసారి చేయండి. సో ఎనర్జీ డైమెన్షన్స్ అయితే రాస్తున్నాను, m⁻⁴ L⁻⁴ అండ్ T⁻⁻2. ఇది ఎనర్జీకి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అండ్ ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చాను. దీన్ని సింప్లిఫై చేసి h యొక్క డైమెన్షన్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ విధంగా మనకి ఏంటంటే కాన్స్టెంట్స్కి వాటి యొక్క డిరైవ్స్ని మనం చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మన ఎంసెట్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, అదేవిధంగా మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, వాటికైతే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అండ్ ఇది JEE మెయిన్స్లో కూడా అడిగిన క్వశ్చన్లు అయితే కొన్ని ఉన్నాయి. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ పైన JEE మెయిన్స్లో ఏ తరహా క్వశ్చన్స్ ఇచ్చాడని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, α/T² చూడండి = F × V + β/x². ఓకే, ఇక్కడ ఇస్తూ ఇక్కడ ఏం చెప్పాడంటే ఆల్ఫా అండ్ బీటా యొక్క డైమెన్షన్స్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు. సో ఇక్కడ T చూద్దాం. T అంటే ఇక్కడ టైం అండ్ F = ఫోర్స్ అండ్ V = వెలాసిటీ అండ్ X = డిస్టెన్స్. సో ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఉన్న వాటిని లెఫ్ట్ సైడ్ అటు రైట్ సైడ్ రెండింటిని కూడా మీరు ఏం చేస్తారంటే ఉన్న వాటి యొక్క డైమెన్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసేసి మిగతా వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ చూద్దాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ చూస్తే ఏముంది చూడండి, మనకి α/T² ఉంది. సో లెఫ్ట్ సైడ్ మనం అయితే చూద్దాం ఒకసారి. ఓకే, α/T². సో α/T² అంటే మనకు వచ్చేది ఏంటంటే α/T⁻2 వస్తుంది. దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అనుకుందాం. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్కి మనం ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే FV ఇచ్చాడు. ఇక్కడ F అంటే మనకు తెలుసు కదా ఫోర్స్, V అంటే మనకి వెలాసిటీ. సో ఫోర్స్ అంటే మనకి m⁻⁴ L⁻⁴ T⁻⁻2 వస్తుంది. అండ్ V అంటే మనకు అందరికి తెలిసిందే, దట్ ఈస్ వెలాసిటీ, దట్ ఈస్ L/, దాని అంటే మనం ఏం చేస్తాం డిస్టెన్స్ బై టైం కదా, దట్ ఈస్ L⁻⁴ 10 T⁻⁻1 అవుతుంది. ఓకే, వీటిని రెండింటిని మనం సింప్లిఫై చేస్తే m⁻⁴ అండ్ L⁻2 అండ్ T⁻⁻3 అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే రెండు ఫిజికల్ క్వాంటిటీస్ని మనం యాడ్ చేయాలంటే సో ఇవి ఎడిషన్ రూపంలో ఉన్నాయి అని చెప్పుకుంటే రెండు యొక్క డైమెన్షన్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. దట్ మీన్స్
బీటా బై ఎక్స్ స్క్వేర్ అనేది కూడాను ఎలా ఉండాలి, సో ఎఫ్ఈకి ఈక్వల్గా ఉండాలి. అలా అయితే బీటా మనకి ఇవ్వలేదు, సో బీటా బై ఎల్ పవర్ ఆఫ్ 2 చూసారా, బీటా బై ఎల్ పవర్ ఆఫ్ 2 అనేది ఏమై ఉండాలి ఇక్కడ ఎం పవర్ ఆఫ్ 1 ఎల్ స్క్వేర్ అండ్ టీ పవర్ ఆఫ్ -3 అయి ఉండాలి కదా. అలా అయితే ఆటోమేటిక్గా చూడండి ఒకసారి, సో ఇటువైపు మనం తీసుకున్నట్లయితే బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ చూసారు కదా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఫార్ములా కానీ ఇలా ఎడిషన్లో కానీ సబ్స్ట్రాక్షన్లో ఉంటే ఆ రెండింటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో అలా అనుకుంటే ఇప్పుడు బీటా ఏమవుతుంది చెప్పండి, సో ఎం పవర్ ఆఫ్ 1 ఎల్ పవర్ ఆఫ్ 2 టీ పవర్ ఆఫ్ -3 ఆఫ్ ఎల్ స్క్వేర్ అవుతుంది కదా. సో ఇలా అయినట్లయితే ఫైనల్గా మనకి ఎం పవర్ ఆఫ్ 1 ఎల్ పవర్ ఆఫ్ 4 టీ పవర్ ఆఫ్ -3 అవుతుంది. దిస్ ఈజ్ ఆప్షన్ 1. సో ఆప్షన్లో మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకి అంటే రైట్ సైడ్ అయితే వచ్చింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని దీన్ని ఈక్వల్గా చేద్దాం. దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది చెప్పండి, ఇంతకుముందు మనం చేస్తే దట్ ఈస్ ఆల్ఫా బై ఎక్స్ స్క్వేర్ వేసుకున్నాం, దట్ ఈస్ ఆల్ఫా బై చూసారు కదా, జస్ట్ 1 minute, ఆల్ఫా బై టీ స్క్వేర్, సారీ ఆల్ఫా బై టీ స్క్వేర్ అంటే మనం ఆల్ఫా బై టీ స్క్వేర్ అని రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ ఉండేటటువంటి దానికి ఈక్వల్ అవ్వాలి, దట్ ఈజ్ ఎం పవర్ ఆఫ్ 1 చూస్తున్నారు కదా, రైట్ సైడ్కి ఈక్వల్గా ఉండేది ఏదంటే మనకి ఎం పవర్ ఆఫ్ 1 ఎల్ పవర్ ఆఫ్ 2 అండ్ టీ పవర్ ఆఫ్ -3కి ఈక్వల్ మనం చేసుకోవాలి. ఇలా మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి, సో ఈ టీ స్క్వేర్ నెట్వైపు పంపించండి. సో పంపించినట్లయితే ఏమవుతుందో ఒకసారి చెక్ చేస్తారనమాట. సో ఎస్ పంపిద్దాం ఒకసారి, ఎం పవర్ ఆఫ్ 1 ఎల్ స్క్వేర్ అండ్ టీ పవర్ ఆఫ్ -3 అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్గా మీకోసం అయితే నేను చేస్తూ ఉన్నాను టీ పవర్ ఆఫ్ 2. సో ఇలా మీరు రెండు కూడా మనం కట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మిత్తులు ఏమవుతాయంటే ఎం పవర్ ఆఫ్ 1 ఎల్ స్క్వేర్ అండ్ ఇక్కడ -3 ఉంది, ఇక్కడ +2 ఉంది కాబట్టి మనకి -1 వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ది ఆల్ఫా. సో ఆల్ఫా అనేది ఇలా రావడం జరిగింది అండ్ బీటా ఇలా రావడం జరిగింది. సో గైస్ ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కాస్త వాటి యొక్క ప్రైమరీ డీటెయిల్స్ నుండి కానీ వచ్చినట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇంకా మన టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ అయితే మీకు క్వశ్చన్ ఇస్తున్నాను, ఈ క్వశ్చన్ కూడా చేయడానికి ట్రై చేయండి అండ్ యొక్క ఫార్ములాస్ అయితే కింద కామెంట్స్ బాక్స్లో పెట్టండి అండ్ ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా కూడా మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే సో p మైనస్ a బై v స్క్వేర్ ఇంటూ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు nRT. ఇది మీకు ఇచ్చినటువంటి ఫార్ములా. ఒకసారి చూడండి, p మైనస్ a బై v స్క్వేర్ ఆఫ్ v మైనస్ b ఈజ్ ఈక్వల్ టు nRT. సో గుర్తుంచుకోండి, ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, ఎడిషన్ మైనస్లో ఉన్నాయి అంటే రెండింటి యొక్క డైమెన్షన్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా మైనస్లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క డైమెన్షన్స్ కూడా ఈక్వల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఏబీని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వీటి యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అంటే మీకు అందరు తెలిసిందే ప్రెజర్, పి అంటే మీకు ప్రెషర్ అనమాట, పీడనం అని పిలుస్తాము. అండ్ వి అంటే మీకు తెలుసు వెలాసిటీ అండ్ ఎన్ అంటే మీకు మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటాం. అండ్ టీ అంటే మనకి టెంపరేచర్. సో ఇవి మీకు ఉన్నటువంటి క్లూస్, దీన్ని ఉపయోగించి దీని యొక్క ఫార్ములా అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇది కూడా మనకి ఎంసెట్లో వచ్చినటువంటి క్వశ్చనే. సో ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్స్ అదేవిధంగా జేఈ మెయిన్స్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి వీటిని అయితే ప్రాక్టీస్ చేస్తారు అండ్ మీ ఆన్సర్స్ అయితే కామెంట్స్ పెడతారు. అండ్ ఇది పార్ట్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కన్సిడర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా కాస్ తీటాలో ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ అప్లికేటివ్ ప్రాబ్లమ్స్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. సో వీడియో ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అండ్ మీకు ఇంకే విధంగా కావాలనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.